హలో అండి, వెల్కమ్ టు బెస్ట్ కిచెన్. బెస్ట్ కిచెన్లో నేను చేయబోతున్న రెసిపీ ఆలు ఎగ్ ప్రాన్ కర్రీ. ఈ కర్రీ చాలా డెలిషియస్గా స్పైసీగా ఉంటుంది. ఇది వైట్ రైస్లో చాలా బాగుంటుంది, ప్లెయిన్ బిర్యానీ రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఈ తయారీ విధానం ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి నా వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇది ఇప్పుడు కాంబినేషన్లో తయారు చేసి చూపిస్తాను. ఎస్పెషలీ ప్రాన్స్ని ఆలు ఎగ్ కాంబినేషన్లో ఎలా తయారు చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు: 150 గ్రాముల శుభ్రం చేసుకున్న రొయ్యలు, 2 నుంచి 3 తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, కచ్చా పచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి, ఉడికించుకున్న 4 కోడిగుడ్లు, ఉడికించుకున్న 3 బంగాళదుంప ముక్కలు, ఇంకా 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు. ఇప్పుడు దీని తయారీ విధానం ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల గసగసాలు, 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల జీలకర్ర, కాస్త కొబ్బరి, కాస్త పచ్చి కొబ్బరి వేసుకొని జాపత్రి, లవంగాలు, పచ్చి కొబ్బరి వీటన్నింటినీ వేసుకొని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు సన్నని మంట మీద దీన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసుకొని అల్లం వెల్లుల్లి వేసుకొని కాస్త వాటర్ వేసుకొని ఇప్పుడు దీన్ని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇది విధంగా మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకొని కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఉడికించి పెట్టుకున్న ఈ కోడిగుడ్లని ఇందులో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునే గుడ్డును ఇప్పుడు పక్కన తీసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో తరిగి పెట్టుకునే ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కాస్త ఉప్పు వేయడం వల్ల ఇది త్వరగా మగ్గుతాయి ఉల్లిపాయలు. చిటికెడు ఉప్పు వేసుకొని దీన్ని ఒక 5 నిమిషాల పాటు రంగు మారేంత వరకు దీన్ని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు చీలి పెట్టుకునే పచ్చిమిరపకాయలు ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా మధ్యలోకి చీలుకోవాలి. దీనివల్ల మిరపకాయలు కట్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు ఇది ఫ్రై అయిందండి. ఇందులో మనం ఈ రొయ్యల్ని వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత కారం, పసుపు, మరి కాస్త ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మనం ఈ విధంగా ఫ్రై అయినాక మనం పెట్టుకునే మిశ్రమాన్ని ఇందులో వేసుకొని పూర్తిగా ఫ్రై చేసుకోవాలి. దీని పచ్చివాసన అంతా పోయి నూనె పైకి తేలేంత వరకు దీన్ని మనం ఇప్పుడు ఒక 5 నుంచి 7 నిమిషాల దాకా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా నూనె అంతా బయటికి తేలాలి. ఇప్పుడు ఇది కలర్ మారింది, బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో మనం తగినన్ని నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు ఇదే గ్రేవీలో మనం ఉడికించి పెట్టుకున్న ఈ బంగాళదుంప ముక్కలను కూడా ఇప్పుడు కలుపుకోవాలి. ఈ దుంప ముక్కలు చాలా పెద్ద సైజుగా ఉండేలాగా చూసుకోండి. ఈ కర్రీకి బంగాళదుంప ముక్కలు ఈ సైజులో ఉండాలి. ఇప్పుడు దీన్ని కాసేపు మనం మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. ఒక 5 నుంచి 7 నిమిషాల దాకా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఉడికిందండి. ఇంకా గ్రేవీ దగ్గర అవ్వాలి. ఇంకా ఇందులో వాటర్ కాస్త ఉంది కాబట్టి మనం ఫ్లేమ్ కాస్త పెట్టుకొని మూత పెట్టుకొని దీన్ని మరో 5 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ అంతా బయటికి తేలింది, గ్రేవీ దగ్గరికి అయింది. ఇప్పుడు మనం ఉడికించుకున్న ఫ్రై చేసుకున్న ఈ గుడ్లను ఇందులో వేసుకోవాలి.
ఇప్పుడు కాస్త గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. మీకు కావాలంటే మళ్ళీ ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. ఇందులో మరి కాస్త కొత్తిమీర కూడా వేసుకుంటే కర్రీ రెడీ అవుతుంది. ఫైనల్గా ఈ కొత్తిమీర వేయటం వల్ల కూర ఎంతో టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఎంతో ఈజీగా తయారు చేసుకునే ఈ ఆలు ఎగ్ ప్రాన్ కర్రీ రెడీ అయింది. ఈ ప్రాన్స్ని ఈ కాంబినేషన్లో ట్రై చేసి చూడండి. ఎగ్ ఆలుతోటి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్టయితే మీ కామెంట్స్ని పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.